మాఫీకి మార్గం ఇది. రుణమాఫీకి సంబంధించి అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ. వ్యవధి 2018 నుంచి డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ 2 లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి. ఆ తర్వాత రుణ ఖాతాలకు 2 లక్షల మాఫీ నగదు బదిలీ. యజమాని, భార్య, భర్త, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణన. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రతా కార్డు ప్రామాణికం. అంటే మీకు రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డు అనేటువంటిది ప్రామాణికం అని చెప్పారు. కానీ మళ్ళా రేషన్ కార్డు లేకున్నా మాఫీ చేస్తారంట. ఆహార భద్రతా కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఎట్లా? ఒకటి ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులకు నో, రాజకీయ నాయకులకు కూడా ట్యాక్స్ కడుతున్న వారికి లేనట్టే. రిటర్న్స్ దాఖలు చేస్తే ఓకే. పిఎం కిసాన్ బాటలో మాఫీ. పిఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు పరిగణన. నిన్న ఇచ్చినటువంటి జీవో, ఈ జీవో ప్రకారము ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్గా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేటువంటి దానిపైన తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందంట. ప్రతి రైతు కుటుంబానికి అని చెప్పారు. మళ్ళా ప్రతి రైతు అంటే రైతుకు ఇప్పుడు ఏదో ఒకతనకు ఎరువుల షాప్ ఉంటుంది, లేకపోతే ఒక ఆయన కిరాణా షాప్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఆయన రైతుగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఎవరో 2-3 షాపులు ఇంకేదో చేస్తారు. వాళ్ళు ఐటీ రిటర్న్స్ కడతారు అనుకోండి. వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు. భర్త వ్యవసాయం చేస్తాడు, భార్య ఏదైనా ఇది చేస్తుంది. భార్య వ్యవసాయం చేస్తుంది, వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది, ఇది ఉంటుంది. దీని మేరకు వాళ్ళు ఐటీ కట్టారనుకో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఊళ్ళో పెద్ద కిరాణా షాప్ ఉంటుంది, వాళ్ళకి 4 ఎకరాల వ్యవసాయం ఉంటుంది, 2 పనులు చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు రైతు అన్నట్టా కాదా? ఇంకేదో చిన్న వ్యాపారం ఉంటుంది. ఆ విషయంలో కూడా క్లారిటీ రావాలి. సో దానికి గ్రామ సభలు పెడతారా, ఎట్లా పెడతారు అనేటువంటి అంశంపైన క్లారిటీ లేదు. ఇంకా కీలకంగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిబంధనలు వర్తిస్తాయని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో ఇది లేదు. రుణమాఫీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. మీరు హామీ ఇచ్చారు కాబట్టి. కాంగ్రెస్ ఎన్నికల ముందు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటి మాట ఇచ్చారు కాబట్టి, మాట నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గైడ్ లైన్స్ అనేటివి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు మేము ప్రభుత్వ ఉద్యోగులకి ఏమో, మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి ఏమో, మేము ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించినటువంటి ఆ రూల్స్, నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే మేము వ్యవహరిస్తామనేటువంటి షరతులు ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు అనేటువంటిదే ప్రశ్న. అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ఎందుకు పెట్టలేదు? ప్లస్ 2018 డిసెంబర్ 12కు రెన్యువల్ అయినటువంటి రుణాలు అన్నారు. కొంతమంది 2012 కంటే ముందు రుణాలు తీసుకుంటారు, అవసరం లేక రెన్యువల్ చేయలేకపోవడమో ఇంకేదో జరిగి ఉండదు. ఇప్పుడు వాళ్ళకు రుణమాఫీ చేస్తారా లేదా? వాళ్ళు నిజమైన రైతులై ఉంటారు. కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేస్తా అన్నది చేయలేదు కాబట్టి ఆ రుణాలను తీసుకోవడానికి భయపడి ఎందుకులే మళ్ళా అని చెప్పేసి బ్యాంకులో రుణం తీసుకొని ఉండరు. కానీ 2018లో ఏ కారణాల చేతనో కొంతమంది రెన్యువల్ చేసుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి రుణమాఫీ విషయంలో? 2014లో కేసీఆర్ సర్కారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు కూడా 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తా అన్నది. రుణమాఫీ చేస్తానేటువంటి నమ్మకంతో ఆ 1 లక్ష ఆయన బ్యాంకుకు రుణం కట్టరు, మళ్ళీ తీసుకున్నటువంటి రుణం కట్టలేదు. ఆ 1 లక్ష అట్లనే అయింది. ఆ తర్వాత పెరిగి పెద్దదైపోయింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఒక్కోసారి రెన్యువల్ చేస్తే చేసిరు. ఒకవేళ రెన్యువల్ కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు రైతులు కాదా, వాళ్ళకి ఇవ్వరా అనేటువంటి అంశం పైన కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దానికి వంటి ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుందని చెప్పి, అదే ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డే. మళ్ళా రేషన్ కార్డు అనేటువంటిది 2014 తర్వాత ఎన్నో కుటుంబాలు ఏర్పడతాయి. ఒక కుటుంబం ఉంటుంది, 2-3 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకులు 2 వేరుపడతారు, చిన్న కొడుకు తల్లిదండ్రితో ఉంటాడు. తర్వాత 2014 తర్వాత అసలు కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదు. ఆ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఈ వేరుపడ్డటువంటి కొడుకులంతా కూడా వాళ్ళ వ్యవసాయం వాళ్ళే చేసుకొని ఉంటారు. వాళ్ళే చేసుకొని ఉంటే రేషన్ కార్డు మాత్రం తల్లిదండ్రుల మీద పేరు మీద ఉంటే ఇప్పుడు వాళ్ళకు వేర్వేరు ఇస్తారా లేకపోతే ఇవ్వరా?
తల్లిదండ్రులది వేరే వ్యవసాయము, పెద్ద కొడుకుది వేరే వ్యవసాయము, రెండో కొడుకుది వేరే వ్యవసాయము, మూడో కొడుకు తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు అనుకోండి, రేషన్ కార్డు వాళ్ళకు కొత్తగా రాలేదు, వాళ్ళు వేరుపడ్డారు కానీ కేసీఆర్ సర్కారు ఇవ్వలేదు, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, వాళ్ళు అందులోనే ఉన్నారనుకోండి, రేషన్ కార్డే ప్రామాణికం అనుకుంటే వాళ్ళకు రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళకు రుణమాఫీ కింద ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు మీరు వేరు వాళ్ళలేదు, మీకు ఒకటే రేషన్ కార్డు ఉంది కాబట్టి మీదంతా ఒకటే కుటుంబము, నలుగురు ముగ్గురు అన్నదమ్ములు కలిపి ప్లస్ తల్లిదండ్రులు కలిపి అంతా ఒకటే కుటుంబం అని చెప్తారా? లేదా ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు వేరుపడతారు, భూమి మాత్రం వాళ్ళ నాయన పేరు మీద అమ్మ పేరు మీద ఉంటుంది, 10 ఎకరాలలో 5 ఎకరాలు వ్యవసాయం చేసుకొని ఉంటారు, తల్లిదండ్రులకు ఎకరం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు వేరే రుణం తీసుకుంటారు, ఇద్దరు కొడుకులు వేరే రుణం తీసుకుంటారు, ఎవరిది వాళ్ళే. ఏ కారణాల చేతనో వాళ్ళ పంట భూములు తల్లిదండ్రుల పేరు మీదనే ఉండిపోతే ఇంకా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు, ఏదో చిన్న చిన్న గొడవలు ఉండి అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉంటాయి, కానీ వాళ్ళది 5 ఎకరాలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా ఇట్లాంటి కొన్ని అంటే అన్ని ఇట్లాంటి సమస్యలు రాకపోవచ్చు. రేషన్ కార్డ్ అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటే, లేదంటే పిఎం కిసాన్ రూల్సే ప్రామాణికంగా తీసుకుంటే, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇవ్వద్దు అంటే 10 ఎకరాలు ఉన్నోళ్ళకు మొత్తమే ఇవ్వకుండా పోతారా? ఇట్లాంటి రూల్స్ విషయంలో కూడా రుణమాఫీ ఆ 2 లక్షల రూపాయలకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించినటువంటి నిబంధనలు వర్తిస్తాయని మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు? మీరు రూల్స్ పెట్టడంలో తప్పలేదు, కానీ ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోవడం వల్ల ఐటీ కట్టినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే ఇంకెవరైనా సరే ఈ నిబంధనల మేరకు తొలగిపోయేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ను నమ్మి ఓటేసి మోసపోయినట్టా కాదా? మీరు వాళ్ళను మోసం చేసినట్టా కాదా? మీ పార్టీ వాళ్ళను మోసం చేసినట్టా కాదా? అంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనేమో ప్రతి రైతుకి మేము ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి ఏమో భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది, ఇప్పుడు ఆయన ట్యాక్స్ కడతాడు, కడితే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? కౌలు రైతుల విషయంలో కూడా అంతే. ఎవరు కౌలు రైతులు? భూ యజమాని ఇది నేను కౌలుకి ఇచ్చిన అనేటువంటి రాసివ్వడు, కాగితం రాసివ్వకపోతే ఏ భూ యజమాని అయినా సరే, ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఏదైనా ఉంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇల్లు రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు పోయిందనుకోండి, ఆ ఇంటికి పరిహారం వస్తే ఇంట్లో ఉన్నటువంటి కిరాయిదారునికి ఇస్తారా, ఇంటి ఓనర్కి ఇస్తారా? ఇంటి ఓనర్ ఆ కిరాయిదారుని వెళ్ళగొట్టి ఆ భూమి ఎంతైతే కోల్పోతాడో ఆయన మాత్రమే నష్టపరిహారం తీసుకుంటాడు. ఇప్పుడు వ్యవసాయంలో కూడా అంతే. ఆ వ్యవసాయదారుడు ఏమనుకుంటాడు? ఆ రైతు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి ఆ ఓనర్ ఏమనుకుంటాడు? యజమాని ఈ భూమి నాది కాబట్టి ఆ వచ్చేటువంటి రైతు బంధో ఇంకొకటో నాకు చెల్లాలి, ఆ భూమికి వస్తుంది కదా. రైతు బంధు కానీ రుణమాఫీకి సంబంధించినటువంటివి నాకు వస్తుంటే నాకు రావాలనేటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి కొన్ని లిటిగేషన్ కూడా ఉంటుంది. వ్యవసాయ శాఖ సంచాలకులు వీళ్ళంతా కలిసి ఇస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. 2-3 నిబంధనల విషయంలో ఒకటి మేనిఫెస్టో ప్రకారము చాలామంది ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో ఎవరైతే మినహాయింపు పొందారో, ఎవరైతే మినహాయించారో, ఎవరినైతే వాళ్ళందరినీ మినహాయించడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మోసం చేసినట్టే. ఎందుకంటే ఎన్నికలలో మీరు ఇచ్చినటువంటి మాటలో, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ నిబంధనలు ఉంటాయి, వీళ్ళకు మాత్రమే ఇస్తామనేటువంటి మాట చెప్పకుండా వాళ్ళను మోసం చేసినట్ట కాదా? అది నైతికతకు సంబంధించినటువంటి అంశము, మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి అంశము. దానికి సంబంధించినటువంటి దాంట్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మీరు ఆ రోజు ఎందుకు మీరు ఇట్లా చెయ్యలేదు అనేటువంటిదే ఇప్పుడు వచ్చినటువంటి బాధ. ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు ఆ రోజు ఈ నిబంధనను పెట్టలేదు అనేటువంటిదే విషయము. ఆ రోజే కనుక నిబంధన పెట్టుంటే ఇంత గందరగోళం రాకపోతుండే, మీకు ఓట్లు వేయకపోతుంటే మేమంతా అనేటువంటిది వస్తుంది కదా. దీనికి సంబంధించి అంశము మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఇది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశంలో వరంగల్ రైతు డిక్లరేషన్ 7వ పేజీ మీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ అభయహస్తము, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, రైతు భరోసా ఇది వేరే ప్రతి ఏటా, ఓకే ఇది కాదు. వరంగల్ రైతు డిక్లరేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాట. ఇది మీరు చెప్పినటువంటి మాట. కానీ ఇక్కడ ఎక్కడ కూడా నిబంధనలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ఏర్పడిన వెంటనే 2 లక్షలు అంటే అందరూ రైతులకు వస్తుందనేటువంటి మాట చెప్పారు. కానీ మీరు ఇచ్చినటువంటి జీవోలో మాత్రము ఇగో వీళ్ళందరికీ మినహాయింపు ఇస్తున్నామనేటువంటి మాట ఎందుకు ఉంటారు, వీళ్ళకి ఎందుకు మినహాయింపు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఆ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ కుటుంబానికైతే 2 లక్షలు ఉంటుందో ఎస్హెచ్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పిఎస్సిఎస్ల ద్వారా తీసుకున్నటువంటి రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది అనేటువంటి నిబంధన మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అనేటువంటి మాట చెప్పారు. కానీ ఎందుకంటే మీరు మాట ఇచ్చే కంటే ముందే కేంద్రంలో పిఎం సమ్మాన్ యోజన నడుస్తున్నది. అంటే అంతకు ముందే మీ మైండ్లో ఉన్నది. ప్రజల్ని ఇట్లా మోసం చేయాలనుకున్నారు. 10 మంది మినహాయింపు కానీ, 100 మంది కానీ, 50,000 మంది కానీ, ఎంతమంది 10%, 20% ఈ పిఎం సంబంధించినటువంటి కిసాన్ యోజన పేరు మీద మీరు ఎవరికైతే మినహాయింపు ఇస్తారో వాళ్ళందరినీ మోసం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ. మీరు మాట ఇస్తే ఆ 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరికీ ఇవ్వాలి. కానీ మినహాయింపులు ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి అనేటువంటి మాటనేమో ఎన్నికల ముందు చెప్పకుండా ఓట్ల కోసం నానాగడ్డి తిని ఏ మాట పడితే ఆ మాట ఇచ్చి ఇవాళ మాత్రం ఆ మాట ఇవ్వట్లేదే. ఇవాళ ఎందుకు ఆ మాట చెప్పట్లేదు? ఇగో ఈ అంశాలపైనే రాజకీయ నాయకులు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ, కేంద్రంలో కానీ ఏ రాష్ట్రంలో జరిగినా మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలేమిటి, ఎన్నికల తర్వాత మీరు తిరిగేసినటువంటి నాలుక ఏమిటి అనేటువంటి అంశంపైనే ప్రశ్నలు సంధించాల్సి వస్తుంది. ఎన్నికల ముందు మేము గెలవడం కోసం ఏదైనా చేస్తాం. ఎట్లా అంటే ఇక పోరగాళ్ళు పోతుంటే ముడ్డి గడిగేసి వచ్చి మేము రోజు ఇదే పని చేస్తామని చెప్తారు. తెల్లారితో ఎవ్వడు కనవాడు అక్కడ. ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటివి ఉన్న తర్వాత మీరు ఇంతకంటే ఎక్కువేం చేస్తారు దీనికి సంబంధించినటువంటి అంశంలో? ఇది చెప్పాల్సినటువంటి మాట. ఇది కాంగ్రెస్ వాళ్ళను మోసం చేసినట్టా కాదా? కాంగ్రెస్ కార్యకర్తలు మీ గుండెపైన మీరు చేసుకొని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈ నిబంధనలను వర్తించే ప్రకారం మాత్రమే మేము చేస్తామనేటువంటి మాట ఏనాడైనా చెప్పిందా? చెప్పలేదే. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు మీరంతా వినండి. మీరంతా గ్రామాల్లోకి వెళ్ళండి. మేము ఈ నిబంధన ప్రకారం చెబితేనే మీరు మాకు ఓటేశారు, మేము అట్లనే చేస్తామనేటువంటి మాట ప్రజల్లో చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ మాట? అంటే ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా మీకు నచ్చినట్టుగా ఇచ్చేసి ఇప్పుడు మాత్రం మళ్ళీ దీనికి వరంగల్ రైతు డిక్లరేషను ఇదేదో ప్రపంచానికి సంబంధించినటువంటి దేశాల ఒప్పందంలాగా, ఇది జీవోలాగా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశంలాగా పెట్టి వరంగల్ రైతు డిక్లరేషన్ అంటే ఇట్లా రైతులను ఎంతమందిని మోసం చేస్తే అంతమందిని మోసం చేసినట్టే. సరే ఇదంతా జరిగితే మేము 78% చేసినాం కదా అనేటువంటి మాట చెప్తే చెప్పుండవచ్చు. కానీ ఈ మాట ఎన్నికల ముందు చెప్పుంటే నిజంగా మీ నిబద్ధతకు అరే నిజం భయ్ అని చెప్పేసి నమస్కారం పెట్టేటోళ్ళము. కానీ అది కాదు కదా. కానీ అట్లా చేయలేకపోయారు.